అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎల్ వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఈరోజు మనం వినబోయేది ధర్మం కోసం అవతరించిన మహాశక్తి స్వరూపి దుర్గామాత యొక్క మహాకథ. ఈ కథలో శక్తి, భక్తి, ధర్మం మరియు చెడుపై మంచికి కలిగే విజయం నిక్షిప్తమై ఉన్నాయి. ఇది మహిషాసుర మర్దిని దుర్గాదేవి గాథ. కాలం గడిచిన కొద్ది లోకాలలో అసుర శక్తులు పెరుగుతూ వచ్చాయి. అందులో మహిషాసురుడు అనే రాక్షసుడు అత్యంత బలవంతుడు. తనకు మరింత శక్తి రావాలని అతడు మహాతపస్సు చేశాడు. సంవత్సరాల తరబడి కఠినమైన సాధన తర్వాత బ్రహ్మదేవుడు అతని ముందుకు వచ్చాడు. మహిషాసురుడు తన వరం కోరాడు. నన్ను ఏ మగవాడు సంహరించరాదు. నా ప్రాణం ఎవరు తీసుకోలేని శక్తి ఇవ్వు బ్రహ్మ. అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు ఫలితంగా ఆ వరాన్ని అనుగ్రహించాడు. ఆ రోజు నుండి మహిషాసురుని అహంకారం, క్రూరత్వం మరింత పెరిగింది. ఆ వరం ఆధారంగా మహిషాసురుడు తన సైన్యాన్ని సమీకరించాడు. అతడు స్వర్గంపై దాడి చేశాడు. ఇంద్రుడు సహా అందరు దేవతలు యుద్ధంలో ఓడిపోయారు. వారు తమ సింహాసనాలను, శక్తులను కోల్పోయి భయంతో వణికిపోయారు. మహిషాసురుడు తాను అజేయుడనని భావించి లోకాలన్నిటిపై తన పీడన పెంచాడు. దేవతలు ఇక సహించలేక త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుని ఆశ్రయించారు. దేవతల విన్నపాన్ని విని త్రిమూర్తులు కదిలిపోయారు. వారు తమ తేజస్సును ఒకటిగా కలిపారు. అలా వెలిసింది ఒక అద్భుతమైన కాంతి. ఆ కాంతి నుండి రూపం దాల్చింది శక్తి స్వరూపిణి దశభుజ దుర్గాదేవి. ప్రతి దేవత ఒక్కొక్క ఆయుధం ఇచ్చారు. శివుడు త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, వాయుడు ఖడ్గం, ఇంద్రుడు వజ్రాయుధం, వరుణుడు శంఖం, అగ్నిదేవుడు శక్తివంతమైన బాణాలను, యముడు దండం. ఇలా దుర్గామాత ఆయుధాలతో శోభమయంగా నిలిచింది. ప్రకాశవంతమైన దశభుజ రూపంలో దుర్గామాత లోకమంతా ప్రకాశింపజేసింది. ఆమె అందం, ఆభరణాలు, కాంతి ఇవన్నీ కలిసి ఒక అద్భుత దివ్య రూపాన్ని చూపించాయి. ఆమెను దర్శించిన దేవతలందరూ భక్తితో నమస్కరించి స్తోత్రాలను పాడారు. దేవతల ఆశీస్సులతో దుర్గామాత మహిషాసురుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధమైంది. మహిషాసురుడు తన రాక్షస సైన్యంతో దుర్గామాతపై దాడి చేశారు. అతడు భీకర రూపాలు మార్చుతూ యుద్ధం కొనసాగించాడు. ఒకసారి సింహరూపం, ఒకసారి ఏనుగు రూపం, మరొకసారి క్రూరమైన రాక్షస రూపం. కానీ ప్రతిసారి దుర్గామాత ఆయుధాలతో అతన్ని ఎదుర్కొంది. ఆమె బాణాలతో శత్రువులను నాశనం చేసింది. ఆమె త్రిశూలంతో రాక్షసులను ఛేదించింది. ఆమె చక్రంతో దుష్టులను కోసింది. ఆ యుద్ధం ఎన్నో రోజులు కొనసాగింది. ఆకాశం గర్జించింది, భూమి వణికింది. మహాయుద్ధం అంతం కానట్టే కనిపించింది. చివరికి మహిషాసురుడు ఎద్దు రూపంలో ధరించి సింహలా గర్జిస్తూ దుర్గామాతపై దాడి చేశాడు. కానీ దుర్గామాత తన త్రిశూలాన్ని ఎత్తి ఒక్క దెబ్బతో అతని హృదయాన్ని ఛేదించింది. ఆ శబ్దంతో లోకాలన్నీ కదిలిపోయాయి. మహిషాసురుడు నేలపై పడిపోయాయి. తన అంతం పొందాడు. దేవతలందరూ ఆనందంతో పూలవర్షం కురిపించారు. ఆ రోజు నుండి ఆమెను మహిషాసురమర్దిని అని స్తుతించారు. దుర్గామాత అవతారం మనకు శాశ్వత స్ఫూర్తి, ధర్మం ఎప్పుడు గెలుస్తుందనే విశ్వాసానికి ప్రతీక. ప్రతి ఏడాది నవరాత్రులలో ఈ కథను జ్ఞాపకం చేసుకుంటూ దుర్గామాతను ఆరాధిస్తారు. ఆమె ఆశీస్సులతో లోకాలన్నీ శాంతి, శక్తి, భక్తితో నిండి ఉండాలి. ఇది ఇవాల్టి మన మహిషాసురమర్దిని కథ. మీకు ఇలాంటి స్టోరీస్ కావాలి అనుకుంటే లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విఎల్ వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.